ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు. నమస్తే అండి. ఓవరాల్ గా మీన రాశికి 2026 జూన్ నుంచి 2030 వరకు ఈ రాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉంటుంది? గుడ్ టైం ఎప్పుడు ఉంటుంది? కష్టకాలం అంటే ఏ సంవత్సరాలు వీళ్ళకి చెప్పొచ్చు అంటారు? ఇక మీనరాశి వారికి ఇప్పుడు నడుస్తున్నటువంటి 2026 జూన్ తర్వాత నుంచి కొంచెం అనుకూలమైనటువంటి పీరియడ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. మెయిన్గా గురువు ఈ రాశి వారికి పంచమంలో మూల త్రికోణ స్థానాల్లో ఉచ్చ స్థానంలోకి రాబోతున్నాడు. ఇది కొంచెం అనుకూలమైనటువంటి పీరియడ్ ఇవ్వగలుగుతుంది. రాశి వారికి మూల త్రికోణ స్థానంలోకి వచ్చేటువంటి గురువు వీరికి విద్యా విషయాల్లో అనుకూలంగా ఉండటం, మరియు అదేవిధంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉండటం, గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు, సంతాన ప్రాప్తి కలగటం అనేది ఒక మంచి పరిణామం. ఎందుకంటే జన్మ రాశ్యాధిపతి పంచమంలో ఉచ్చ స్థానంలోకి వచ్చినప్పుడు అది యోగ్యాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది రాశి వారికి. రాశి వారికి వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా ఈ యొక్క సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఏదైతే కోల్పోయినటువంటి డబ్బు తిరిగి రావటం అనేది ఒక మంచి పరిణామంగానే చెప్పచ్చు. ఈ యొక్క సంవత్సరం గురువు మూల త్రికోణ స్థానంలోకి రావటం అనేది. అదేవిధంగా ఏనాటి శని ప్రభావం అనేది ఈ యొక్క సంవత్సరం కూడా జన్మరాశిలో శని సంచారం జరుగుతుంది 2027 జూన్ వరకు కూడా. ఈ పీరియడ్లో వచ్చేటప్పటికీ మానసికమైనటువంటి భయము, ఆందోళన అనేది ఉంటుంది. మరియు అదేవిధంగా కోపం అనేది, చిరాకు అనేది ఉంటుంది. ఇది వైవాహిక జీవితం మీద కూడా కొంచెం ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఉద్యోగం మీద కూడా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కాకపోతే ఈ సంవత్సరం దాని యొక్క ప్రభావం కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే గురువు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి చేసినటువంటి కష్టానికి తగినటువంటి గుర్తింపు అనేది పొందుతారు ఈ సంవత్సరం. ఈ సంవత్సరం వదిలేస్తే ఈ సంవత్సరం బాగానే ఉంది. నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందని చూద్దాం. 2027-28లో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ పంచమంలో ఉన్నటువంటి గురువు షష్టమంలోకి వెళ్తున్నాడు 2027-28లో. అదే టైంకి వచ్చేటప్పటికి ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావంలో చివరి స్టేజ్ స్టార్ట్ అవుతుంది. అంటే ధనస్థానంలోకి శని నీచత్వ స్థితిలోకి వెళ్తున్నాడు అన్నమాట. ఎందుకంటే ఈ రాశి వారికి ఉన్నటువంటి గౌరవ మర్యాదలను కాపాడుకోవటానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలి 2027 జూన్ తర్వాత నుండి. అనవసరమైనటువంటి అభాండాలు వేసేటువంటి కొన్ని పరిస్థితులు వీరిని డౌన్ఫాల్ చేసే విధంగా ఉంటుంది. సంఘంలో వీరికి ఉన్నటువంటి పేరు, ప్రఖ్యాతులు, పరపతి ఇటువంటి ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కోల్పోవటానికి కూడా దీని ప్రభావానికి కారకంగా ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా కొంచెం కన్సిడరేషన్లోకి తీసుకొని వెళ్ళటం మంచిది. ఈ రాశి వారికి ఓవరాల్గా వచ్చేటప్పటికి 2026-27 అనేది ఈజ్ వెరీ గుడ్ పీరియడ్. 2027లో శని నీచత్వ స్థితులు ధనస్థానాల్లోకి రాబోతున్నాడు కాబట్టి ఆ పీరియడ్లో వైవాహిక జీవితంలో కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతున్నటువంటి వారికి ఆ స్ట్రెస్ అనేది వైవాహిక జీవితంలో ఇంకా పెరిగి డైవర్స్ కానీ ఇలాంటి కండిషన్స్లోకి తీసుకెళ్ళిపోతుంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీనరాశి వారికి నేను చెప్పేటువంటి ఒక మంచి సలహా కూడా చెప్పడం. మరి విద్యార్థులు కూడా వచ్చేటప్పటికి ఈ నెక్స్ట్ ఇయర్ బాగా యూటిలైజ్ చేసుకోండి. ఈ విద్యార్థులకి ఎందుకంటే టైం అనేది చాలా క్రూషియల్. ఎందుకంటే ఈ రాశి వారికి ఈ విద్యార్థులకి ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ అంటే ఈ రాబోతున్న జూన్ నుంచి నెక్స్ట్ 2027 జూన్ వరకు బాగుంటుంది. 2028 జూన్ నుంచి 2029 జూన్ వరకు బాగుంటుంది ఈ రాశి వారికి. విద్యార్థులకి స్పెషల్గా చెప్పాలంటే పుస్తక షాప్లో పనిచేసేటువంటి వారు, ముద్రణ రంగంలో ఉండేటువంటి వారు, టీవీ ఎలక్ట్రానికల్ మీడియాలో ఉండేటువంటి వారు, అదేవిధంగా ఈ స్కూల్స్ మేనేజ్మెంట్స్ వీరందరికీ కూడా ఆ పీరియడ్స్ బాగుంటాయి. మరి అదేవిధంగా గురువు యొక్క డౌన్ఫాల్ కూడా ఉంది. 6th పొజిషన్లో కొన్నాడు అన్నమాట. గురువు షష్టమంలోను, ఇటుపక్క ఏమో శని ఏమో ధనస్థానంలో నీచత్వ స్థితిలోనూ ఉన్నాడు. దీని ప్రభావం ఈ రాశి వారి మీద 2027, 28 అండ్ ఇంచుమించుకు 2030 వరకు ఉంటుంది. అంటే ధనస్థానాల్లో నీచత్వ స్థితిలో ఉన్నటువంటి శని ఫైనాన్షియల్ లాసెస్ని సూచిస్తున్నాడు అన్నమాట 2027 జూన్ నుంచి 2030 వరకు కూడా. మెయిన్గా వచ్చేటప్పటికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనూ ఎక్కువగా డబ్బులు రొటేషన్ చేసేటువంటి వారికి చాలా ప్రాబ్లం అనేది ఈ 2027 జూన్ నుంచి కలుగుతుంది. స్థిరచరాస్తుల విషయంలో కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఈ యొక్క 2027 నుంచి జాగ్రత్తగా ఉండాలి. అంటే ముందు కొన్నటువంటి ఆస్తులు కూడా సరైన అన్యాక్రాంతం అయిపోవటం కానీ అవుతున్నాయా అనేటువంటి ఒక ఆందోళన కలగటం, అలా అనవసరమైనటువంటి అంటే మనం మాట్లాడేటువంటి మాట కూడా రివర్స్ అవుతుంటుంది ఆ పీరియడ్లో. 2027-28 అని చెప్పే విధంగా చాలా డౌన్ఫాల్ ఉంటుంది. 29 అంటే 2028-29 కొంచెం అనుకూలంగా ఉంటుంది. మళ్ళీ వచ్చేటప్పటికి వివాహ
వివాహం చేసుకునేటువంటి వారికి వివాహం జరగటం, అదే విధంగా వచ్చేటప్పటికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం కానీ, మరియు అదే విధంగా ప్లేస్ చేంజ్ జరగటం, అదే విధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి సంతాన ప్రాప్తి కలగటం, పుత్ర సంతాన ప్రాప్తి కలగటం 2028-29 2028-29లో కూడా వచ్చేటప్పటికి కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో 2029-30 కూడా వచ్చేటప్పటికి బాగాలేదు అంత, అంటే గురువు అష్టమంలోకి వెళ్తున్నాడు. అదే విధంగా ఇక్కడ శని కూడా బాగాలేడు అన్నమాట. శని సెకండ్ పొజిషన్లో ఉంటున్నాడు. కాబట్టి ఈ రాశి వారికి మెయిన్ గా వచ్చేటప్పటికి నెక్స్ట్ ఇయర్ చాలా బ్యూటిఫుల్ పీరియడ్, ఈ జూన్ తర్వాత చాలా బ్యూటిఫుల్ పీరియడ్ టిల్ 2027. ఈ రాశి వారికి రాహు యొక్క స్థితి ఈ రాబోతున్నటువంటి ఈ డిసెంబర్ నుంచి రాహు చాలా మంచి పొజిషన్లోకి వెళ్తున్నాడు. లాభస్థానంలో రాహు, పంచమంలో గురువు, జన్మరాశిలో శని ఒక్కడే బాలేడు ఈ రాశి వారికి. మిగతా 2 గ్రహాలు చాలా బ్యూటిఫుల్ పొజిషన్లోకి ఈ సంవత్సరం రాబోతున్నాయి. కాబట్టి ఈ నెక్స్ట్ ఇయర్ జాగ్రత్తగా వాడుకోవాలి. కాకపోతే నా సూచన ఏంటంటే ఈ రాశి వారు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ కానీ, రొటేషన్స్ కానీ, హై అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో, స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే మీమాంస మధ్యలో జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ రాశి వారు మెయిన్గా ఏలినాటి శని ప్రభావం నెక్స్ట్ 5 yearsలో కూడా ఇంపాక్ట్ అనేది కనపడుతున్నది. మరి ఏలినాటి శని ప్రభావం నుంచి వీరికి కొంచెం రిలీఫ్ పొందాలి అంటే అఘోర పాశుపత హోమాన్ని చేయించుకోవాలి. అఘోర పాశుపత హోమం ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుంది అంటే, ఎందుకని శనికి అఘోర పాశుపత హోమాన్ని చేయించాలి అంటే, ఈ యొక్క అఘోర పాశుపత హోమం చేయించడం ద్వారా వీరికి ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, మెయిన్గా శని యొక్క ప్రభావంతో కూడుకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు. ఇది శివుడికి సాక్షాత్తుగా అభిషేకము, అఘోర పాశుపత హోమం 2 ఉంటాయి. ఆ 2 చేయించుకోవచ్చు. ఆ 2 చేయించుకున్నట్లయితే చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. తద్వారా వచ్చేటి కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు, స్టెబిలిటీ తెచ్చుకోగలుగుతారు, చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తిగా నియంత్రణ అనేది పొందగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి మెయిన్గా వచ్చేటప్పటికి బిజినెస్ పరంగా చెప్పాలి అంటే, బిజినెస్ అనేది దీర్ఘకాలికమైనటువంటి బిజినెస్లో చివరి నిమిషాల్లో అది బ్రేకప్ అవటం, మెయిన్గా జాయింట్ వెంచర్స్లోనే ఇది ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా డీల్ చేయండి. ఎందుకంటే లాంగ్ టర్మ్ బిజినెసెస్లో వచ్చేటప్పటికి 2027, 28, 29 పీరియడ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, మెయిన్గా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రాశి వారు. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ కూడా 2026 నుంచి 30 వరకు ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.